సో సిటీ స్టాక్ పాయింట్ అది సిటీ స్టాక్ పాయింట్ 5 lakhs చూసాం, దీనికి 12%. అలాగే మినిమం ఆర్డర్ 50,000. అలాగే ఏరియా స్టాక్ పాయింట్ ఇది వచ్చేసి 1 lakh, దీనికి 10%. అలాగే మినిమం ఆర్డర్ వచ్చేసి 25,000, ఫ్రీ డెలివరీ ఉంటుంది. అంతకంటే తక్కువ అయితే స్టాక్ పాయింట్ వాళ్ళు కొరియర్ ఛార్జెస్ పే చేయాలి. అలాగే హోమ్ స్టాక్ పాయింట్ అంటే ఈరోజు 25,000 రూపాయలకి ఇస్తున్నాం, ఇంట్లో పెట్టుకొని చుట్టుపక్కల సేల్ చేసుకునే విధంగా దీన్ని డిజైన్ చేసాం. సో దీనికి వచ్చేసి 5% అనేది ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు కూడా మినిమం ఆర్డర్ 10,000 కనుక ఆర్డర్ చేస్తే హోమ్ డెలివరీ ఫ్రీ ఉంటుంది. ఇది దీనికి ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఫ్రెండ్స్. సో ఈ విధంగా స్టాక్ పాయింట్ల ద్వారా కూడా మంచి ఆదాయం తీసుకోవచ్చు. రెగ్యులర్గా మనకి ఇంట్లో వాడే ప్రొడక్ట్స్ కావచ్చు, మంచి టర్న్ ఓవర్ అవుతుంది, రెగ్యులర్గా టర్న్ ఓవర్ అవుతాయి. సో అటువంటి అద్భుతమైనటువంటి ప్రాజెక్టు ఇంటి దగ్గర మనకి చిన్న స్టాక్ పాయింట్ లాగా పెట్టుకొని మనం బిజినెస్ అనేది రన్ చేసుకోవచ్చు. సో దీని ద్వారాగా స్టాక్ పాయింట్ ఓపెన్ చేశారు, వాళ్ళకి మంచి ఆదాయం వస్తుంది. కష్టపడి మనము ఒక వ్యక్తిని మోటివేట్ చేసి వాళ్ళకి స్టాక్ పాయింట్ ఇచ్చినందుకు మనకేమన్నా ఉందా? ఎస్, మనకు కూడా మంచి ఆదాయం ఉంది. సో ఎలా వస్తాయి ఏంటి అనేది మనం చూద్దాం. సో ఇప్పుడు మనం ఒక స్టాక్ పాయింట్ ఓపెన్ చేసామనుకోండి, 1 నుంచి 9 స్టాక్ పాయింట్లు ఓపెన్ చేసినటువంటి వ్యక్తికి 0.5% కంపెనీ టర్న్ ఓవర్లో గుండా ఇవ్వటం జరుగుతుంది. అలాగే 10 నుంచి 19 స్టాక్ పాయింట్లు ఓపెన్ చేసిన వారికి 0.5% కంపెనీ టర్న్ ఓవర్లో గుండా ఇవ్వటం జరుగుతుంది. అలాగే 20 నుంచి 49 స్టాక్ పాయింట్స్ వరకు ఓపెన్ చేసిన వారికి 0.5% కంపెనీ టర్న్ ఓవర్లో గుండా ఇవ్వటం జరుగుతుంది. 50 నుంచి 99 స్టాక్ పాయింట్ల వరకు ఓపెన్ చేసిన వారికి 0.5% కంపెనీ టర్న్ ఓవర్లో గుండా ఇవ్వటం జరుగుతుంది. అలాగే 100 ఎవరైతే మరి ఓపెన్ చేస్తారో వారికి 0.5% కంపెనీ టర్న్ ఓవర్లో గుండా ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా చిన్న ఇన్కమ్ ఏం కాదు, చాలా మంచి ఇన్కమ్ వస్తుంది. సో మనం అనుకోవచ్చు ఇది ఏంటి, ఇది కొంచెం సో ఎంత వస్తుంది అని. ఖచ్చితంగా మంచి ఆదాయం అయితే వస్తుంది. అది ఎలా వస్తుంది ఏంటి, ఈ యొక్క చిన్న అమౌంట్ నుంచి అని కనుక మనం చూస్తే అట్లీస్ట్ ఒక 100 స్టాక్ పాయింట్స్ కష్టపడి ఓపెన్ చేస్తే 5 లక్షల రూపాయల వరకు తీసుకోవచ్చు. సో ఎలా షేర్ అవుతుంది ఏంటి, ఇది ఒకసారి చిన్న ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో రండి.